బండి సంజయ్ గట్టిగానే కదిలించాడు. ఎవరిని కదిలించాలో వాళ్ళనే కదిలించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం మొన్న బండి సంజయ్ ప్రకటన 1000 మంది దాకా ఇట్లాగా మత మార్పిళ్ళకు గురైన వాళ్ళు ఉన్నారు అన్నటువంటి స్టేట్మెంట్ తర్వాత బోర్డు మీటింగ్ జరిగింది. ఆ బోర్డు మీటింగ్ సందర్భంగా అడిగినప్పుడు ఈ ఆరోపణల మీద మేము విచారిస్తాం, హౌస్ టు హౌస్ విచారణకి చేస్తాం, సిద్ధపడుతున్నాం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ అంశం మీదన భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబరే, తను అక్కడే ఉన్నాడు కాబట్టి తను మాట్లాడాడు. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పాయింట్, ప్రతి ఉద్యోగి ఇంటికెళ్ళి చెక్ చేద్దాం, అప్పుడు అసలు విషయాలు తెలుస్తాయి. ఇంట్లో దేవుడి పటాలు ఉన్నాయా, దేవుడికి పూజలు జరుగుతున్నాయా లేదా వేరే మత దేవుళ్ళని పెట్టుకున్నారా అక్కడ అన్నటువంటిది ఇంటింటికి, అంటే టీటీడీ ఉద్యోగుల అందరి ఇళ్ళకి వెళ్ళి వెరిఫై చేద్దాం అన్నటువంటిది అప్పుడు తేలుతుంది. ఇలా 1000 మంది దాకా మత మార్పిళ్ళకు గురయ్యారన్నటువంటిది అయితే మా దగ్గర ఆరోపణ ఉంది అన్నటువంటి పాయింట్ తను కూడా చెప్పుకొచ్చారు. మరి చేస్తారా? 22 మంది అని మేము చెప్పాం కాబట్టి అంతటితో సరిపుచ్చుతాం అంటారా? చూడాలా.